జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం. విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. ఒక అధికారి ఏదైనా ఒక మాట చెప్తే కూడా ఇక్కడ ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా వింటాడు. వారి విధి నిర్వహణకు సహకరిస్తారు. కలెక్టర్లకు కానీ, ఆర్డీఓలకు కానీ, ఎంఆర్ఓలకు కానీ. ఇక్కడ దొరికినంత గౌరవం ప్రభుత్వ ఉద్యోగస్తులకు మరే జిల్లాలో దొరకదు. మర్యాద, ప్రేమ, అతిథులను గౌరవించే తత్వం మాకా మీరు నేర్పించేది? ఈ ప్రాంత బిడ్డలకా మీరు చదువు చెప్పేది? కానీ మీరు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే మేము రాక్షసులు అయినట్టు. అసలుగా మేము ఉద్యోగస్తులు రాసి రంపాన పెట్టినట్టు, సంపుతానట్టు, కొట్టానట్టు, అవమానం చేస్తానట్టు. ఆయన ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి కంట్రోల్ చేస్తాడంట మమ్మల్ని. ఏం కంట్రోల్ చేయనీకి నువ్వేమైనా హెడ్ మాస్టర్వా? మేమేమైనా స్కూల్ పిల్లలమా నువ్వు కంట్రోల్ చేయనీకి? ఏమిడ పరీక్ష ఫెయిల్ అయినామని మమ్మల్ని కంట్రోల్ చేస్తావు నువ్వు? ఏమి దారి తప్పిపోయినామని కంట్రోల్ చేస్తావు మమ్మల్ని నువ్వు? క్యాంప్ ఆఫీస్ పెడతాడంట. దేనికయ్యా క్యాంప్ ఆఫీసులు పెట్టేది పవన్ కళ్యాణ్ గారు? ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేదానికి క్యాంప్ ఆఫీసు పెట్టు. కొప్పర్తి నుంచి మా పరిశ్రమను తరలించకుండా పోయేదానికోసం క్యాంప్ ఆఫీస్ పెట్టు. మా రైతులకు మేలు చేసేదానికోసం క్యాంప్ ఆఫీస్ పెట్టు. నీ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలుపరచడానికి క్యాంప్ ఆఫీస్ పెట్టు. మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి ఎన్ని పరిశ్రమలు చేస్తావో తీసుకురా. దీనికి క్యాంప్ ఆఫీస్ పెట్టాడు డిప్యూటీ సీఎం అంటే ఈ జిల్లా వాసులు కూడా, ఈ రాయలసీమ బిడ్డలు కూడా స్వాగతిస్తారు. మా తోలొల్చనీకా? ఏం మేకపోతులు మా తోలొల్చనీకి? నువ్వు ఏం గొర్రెలమా తోలొల్చనీకి? పశువులమా తోలొల్చడానికి? మా సొక్కబట్టి గుంజకపోవడానికి, మమ్మల్ని జైళ్ళలో పెట్టడానికి? మాకు మంచి చేసేదానికి క్యాంప్ ఆఫీస్ పెడితే స్వాగతిస్తాం. మమ్మల్ని అవమానపరచడానికి, బజార్ నెంబర్ మమ్మల్ని ఈడ్చుకపోతామంటే చూస్తూ ఊరుకునేటోళ్ళం కాదు. నువ్వు మాతో యుద్ధం చేయాలంటే నీకు ప్రభుత్వం ఉండాలా. కానీ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం అవసరం లేదు. మాకు అవమానం జరిగితే చాలు, మా స్వాభిమానం దెబ్బతింటే చాలు, మేము యుద్ధం చేసే మనస్తత్వం మాది. మా యుద్ధాలన్నీ కూడా స్వాభిమానం కోసమే, వ్యక్తిత్వం కోసమే, గౌరవం కోసమే. మేము ప్రభుత్వంలో ఉండినా లేకపోయినా రాయలసీమ బిడ్డలు స్వాభిమానం కోసం యుద్ధం చేస్తారు. మీరు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం కావాలా, మేము యుద్ధం చేయాలంటే మాకు అవమానం జరిగితే చాలు. కేవలం ఒక సామాజిక వర్గాన్ని అవమానపరచాలని ఏ కులానికి ఆ కులానికి విభజన చేసుకున్నారు. కమ్మోలు కమ్మోల సైడు, కాపులు కాపుల సైడ్ అని, రెడ్డి గారు అంటే జగన్ అని. కానీ మా జగన్ ఆ తెలివితేటలు లేక రెడ్డి గారిని, కమ్మోలను, కాపోలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలు, బీసీలను అందరినీ సమానంగా ప్రేమించినాడు. ప్రత్యేకించి రెడ్డి గారిని సపరేట్గా చూడక, సపరేట్గా ప్రేమించక ఆ రెడ్డి కులస్తులు కూడా జగన్మోహన్ రెడ్డికి దూరమైనారు. 2014లో 2019లో వేసినంతమంది రెడ్డి గారు 2024లో వేయలే. కారణం, మమ్మల్ని ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రేమించలేదు, మమ్మల్ని ప్రత్యేకంగా చూడలేదు. కానీ అదే రెడ్డి గారి మీద, ఈ కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానస్తులు అని చెప్పి రెడ్డి గారి మీద ప్రత్యేకమైనటువంటి ద్వేషాన్ని పెట్టుకున్నారు. కడప జిల్లా ప్రజలపైన పెట్టుకున్నారు. మాటకొస్తే 11 సీట్లు వచ్చినా ఇంకా సిగ్గురాలే అంటున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు చాలాసార్లు మాట్లాడినాడు ఆయన. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా ప్రశ్నించే పార్టీ పవన్ కళ్యాణ్ గారు, మాకు 11 సీట్లు వచ్చినాయి, మా అహంకారంగా తగ్గలేదు అంటున్నావు. నీకు ఒక్కటే వచ్చింది అది సీట్ అయ్యా, నీకు ఒక్కటే వచ్చింది స్వామి. మాకు 11 వస్తే నీకు ఒక్కటే. నీ బాబుకు, మీ చంద్రబాబుకు 24 వచ్చినది. మాకు 11 వచ్చే మీ బాబుకి 24 వచ్చినాయి, నీకైతే ఒకటే వచ్చింది.
ఒకటొచ్చిన నీవు ఈరోజు ప్రభుత్వంలో లేవా? 24 వచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రభుత్వంలో లేడా? 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి 130, 140 సీట్లతో మళ్ళీ ప్రభుత్వంలోకి రాడా? ఈరోజు అహంకారంగా నువ్వు మాట్లాడితే నీ నోటికి బీగం ఆ రోజు వెయ్యరా? నువ్వు ఏ రోజైతే చెప్పు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పుతో కొడతానని చెప్పి బహిరంగంగా చెప్పు చూపించినావో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి నీ నోటికి బీగ వేసింటే ఇంత దూరం మాట్లాడేవాని కాదు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు మంచోడై నువ్వు చెప్పుతో కొడతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని చెప్పి బహిరంగంగా మాట్లాడినప్పుడు కూడా నిన్ను శిక్షించకుండా పోవడం వల్లనే నీ నోటికి ఎంత మాటలైనంత మాటలు వస్తున్నాయి. ఎంత అహంకారం అంటే అంత అహంకారంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. ఈ ప్రభుత్వం శాశ్వతం అనుకుంటా ఉన్నావు నువ్వు. ఈ ప్రభుత్వం, ఈ అధికారం శాశ్వతం కాదు. 5 సంవత్సరాలు విజయం నీ దగ్గర ఉంటే 5 సంవత్సరాలు మా దగ్గర ఉంటుంది. విజయం దోబూచులాటలాడుతుంది. ఎవరి దగ్గర విజయం స్థిరంగా ఉండేది కాదు. చంచలమైన స్వభావం కలిగింది విజయం. నేడు నీ దగ్గర, రేపు మా దగ్గర. ఈరోజు మీరు ఏ విత్తనం వేస్తే రేపొద్దున ఆ ఫలమే వస్తుంది. ఈరోజు డెమోక్రసీలో ఎన్నికలలో విజయం సాధించిన మీరు అధికారం ఉంది కదా అని చెప్పి అహంకారమైనటువంటి విత్తనం వేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే రేపొద్దున మా ప్రభుత్వంలో కూడా అదే విత్తనమే, అదే ఫలమే వస్తుంది. అది మీరు తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోగలిగితే, ఈ ప్రాంతాన్ని అవమానపరచకుండా ఉండగలిగితే, ఈ ప్రాంతానికి మేలు చేయగలిగితే స్వాగతిస్తాం. ఇక సుదర్శన్ రెడ్డి ఎండిఓ సమస్య ఏం కాదనేమా? మంచి ఏదో చెడు ఏదో ఆ ప్రాంతంలో చెప్తారు. ఎండిఓ ఏం తప్పు చేసినాడు? తప్పు చేసింటాడు, ఒప్పు చేసింటాడు. ఏది ఏమైనప్పటికీ ఆయన పైన దురుసుగా ప్రవర్తించింటే కేసు పెట్టాల్సిందే, కేసు పెట్టినారు, అరెస్ట్ చేస్తారు. పోనీ నువ్వు వచ్చినంత మాత్రాన, నువ్వు ఆగిత్యంగా మాట్లాడినంత మాత్రాన హత్య కేసు పెడతారా? 302, 307 పెడతారా? లేకుంటే రేపు పెడతారా? పెట్టరు. నువ్వు వచ్చి ఆగిత్యంగా మాట్లాడినే విధి నిర్వహణ ఆటంకం కలిగించిన 353నే పెడతారు. నువ్వు వచ్చి ఆగిత్యంగా మాట్లాడకపోయినా SC ST అట్రాసిటీయే పెడతారు. నువ్వు వచ్చినా రాకపోయినా, చెప్పినా చెప్పకపోయినా 324, 326 పెడతారు. నువ్వు వచ్చి ప్రత్యేకంగా సాధించింది ఏమీ లేదు. కేవలం రాజకీయ కోణంలో రాజకీయపరమైన రాకతో కడపకు రావడమే తప్ప ఉద్యోగస్తులకు భద్రత కోసం కాదు. ఉద్యోగస్తులకు ఈ జిల్లాలో కానీ, ఈ ప్రాంతంలో కానీ భద్రతకు కొదవ లేదు. మీకు ఉద్యోగస్తుల మీద ప్రేమ ఉంటే మీ కుటుంబ ప్రభుత్వానికి మీరు చెప్పిన ప్రకారం PRC ఇవ్వండి. మీరు చెప్పిన అలవెన్సులు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇవ్వండి. PRC ఇంకా ఏదో ఉన్నాయి కదా ఇవ్వాల్సినవి, అవన్నీ ఇవ్వండి. ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతం ఇస్తామని చెప్పినారు. 10వ తారీఖు వరకు జీతాలు ఇవ్వలేకున్నారు. ఆ జీతాలు 1వ తారీఖు జీతాలు ఇవ్వండి. MRO వనజాక్షిని ఇసుకలో వేసి ఒక మహిళను ఈడ్చిడ్చి కొడితే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఏం పేరు ఆయన పేరు, చింతమనేని, ఇదే చంద్రబాబు నాయుడు గారు పిలిచి MRO వనజాక్షిని అడిచినాడు. చింతమనేని అడిసలే, మహిళ MRO అధికారి దొంగ ఇసుకను నియంత్రించడానికి పోతే ఇసుకలో ఈడ్చి కొట్టారు ఆమెను. పాపం ఆడ మనిషిని కొట్టింది తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే. చంద్రబాబు నాయుడు సమర్థిస్తాడు. అప్పుడు ఎమ్మెల్యే ఆయన చింతమనేని, మాజీ కూడా కాదు, ఎమ్మెల్యే 2014-19లో. ఇది మీ చంద్రబాబు నాయుడు నిర్వాహకం. ఉద్యోగస్తులకు మీరు ఇచ్చినటువంటి గౌరవం. ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అసలు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే, పిఠాపురంలో ఒక అమ్మాయిని మానభంగం చేసి అత్యాచారం చేస్తే ఆ అమ్మాయిని పరామర్శించడానికి పోలే పవన్ కళ్యాణ్, ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించడానికి పోలే. ఇక్కడ సింహాద్రిపురం దగ్గర దిద్దకుంటలో ఒక రైతు కుటుంబం 4 ఊరేసుకుంటే ఇక్కడ ఈయనను పరామర్శించడానికి పోలే. MDOకి ఏ గాయం లేకపోయినా కానీ పరామర్శించడానికి వచ్చినాడు. మరి ఇది డ్రామా అంటారా, కాదంటారా? వచ్చినట్టు కాకుండా ఇక మమ్మల్ని అందరినీ తోలలుస్తా, తాట తీస్తా, మీ అహంకారం తగ్గిస్తా, క్యాంప్ ఆఫీసు పెడతా, మీకంతా తేలుస్తా. ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నాం, ప్రభుత్వంలో వాళ్ళు ఉండారని, అధికారం ఉందని, పోలీసులు వాళ్ళ మాట వింటారని వారి ఇష్టానుసారం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. వారి ఇష్టం వచ్చినట్టు అహంకారంతో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను అవమానపరుస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, జైళ్ళలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చివరకు రాయలసీమ ప్రాంత ప్రజలను, కడప జిల్లా ప్రాంత ప్రజలను రాక్షసులుగా, దుర్మార్గులుగా, రౌడీలుగా చూపించే ప్రయత్నంలో భాగంగా మీరు మానహీనంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది తగినటువంటి విధానం కాదు. ఈ ప్రాంత ప్రజలను మీరు అవమానపరిచే విధంగా, ఒక్క సామాజిక వర్గం రెడ్డి కులస్తులను అవమానపరిచే విధంగా మీరు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం.